వేద మహాభారత యజ్ఞానికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభివందన నందివర్ధనములుంచి భక్త మహాశైలారా, మన యొక్క పంచమ వేద మహాభారత యజ్ఞం పోలిశెట్టి గారిపల్లి మహాభారతం మెట్టులో వెలసి ఉన్నటువంటి దామల చెరువు గ్రామంలో వెలసి ఉన్న శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజ స్వాముల వారి యొక్క ఆలయ సాన్నిధ్యంలో అంగరంగ మహావైభవపేతముగా ఈనాడు 4వ రోజు హరికథా యజ్ఞం ప్రారంభమైంది కనుక దామల చెరువు మరియు వేదగిరి వారిపల్లి పంచాయతీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభివందన నందివర్ధనములుంచి ఈనాడు కథాగానం చేస్తున్నాం. భక్తులారా, ఈనాటి మన కథ కర్ణ జననం అనేటటువంటి ఘట్టాన్ని తెలియజేస్తాను. భక్తాదులు భక్తి శ్రద్ధలతో కథను విని ద్రౌపది అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాల్పడతారని చెప్పి కోరి ప్రార్థిస్తూ కథాగానం చేస్తున్నాం. భక్తులారా, భక్త మహాశైలారా, నిన్నటి రోజున మన కథలో భీష్మ ప్రతిజ్ఞ అనేటటువంటి భీష్మ విజయం అనే ఘట్టాన్ని తెలియజేస్తానండి. అక్కడి నుంచి కూడా మిగిలినటువంటి చరిత్రను తెలియజేస్తాను. భీష్మునిపై పగబట్టినటువంటి అంబ పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి భీష్ముడిని ఎలాగైనా చంపాలి అనే వరాన్ని కోరుకొనగా, ఈ జన్మలో కాదు అంబ, వచ్చే జన్మలో భీష్ముని చావుకు కారకురాలివి మాత్రం అవుతావు, అప్పుడు కూడా ఆయనను నీవు చంపలేవు అని చెప్పి ఆయన వరాన్ని ప్రసాదించాడు. మిగిలినటువంటి జీవితాన్నంతా కూడా పరమేశ్వరునిలో తపస్సు చేసి పరమేశ్వరుని కోసం అగ్నికి ఆహుతి చేసి శరీరాన్ని చాలించింది అంబ. భక్తుల జై శ్రీమద్రమారమణ గోవింద. ఇక్కడ ఇది ఇలా ఉండగా కాంపిని పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ద్రుపద మహారాజు గారు సంతానమైనటువంటి కారణం చేత ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. భక్తులారా, అలా రోజులు గడిచిపోతున్నాయి. అంబికకు అంబాలికకు విచిత్ర వీరునికి ఇచ్చి అంగరంగ మహావైభవంగా వివాహం జరిపించారు. హస్తినాపుర సామ్రాజ్యంలో ఇద్దరు భార్యలతో ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఈ యొక్క విచిత్ర వీర్యుడు. చాలా సౌందర్యవంతులు, ఒకరిని మించినటువంటి అందము మరి ఒకరిది. పెద్ద భార్య దగ్గర ఉంటే చిన్న భార్య దగ్గర, చిన్న భార్య దగ్గర ఉంటే పెద్ద భార్య దగ్గర పగలు రాత్రి తారతమ్యాలు లేకుండా పడక గది వదిలి బయటికి రావడం లేదట విచిత్ర వీర్యుడు. పెద్దలందరూ ఏమనుకుంటున్నారు, ఏదో చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళయింది కదా, సంతోషంగా కాలం గడుపుతున్నారు, త్వరగా ఒక కొడుకు కూతురు పుడితే వంశానికి వారసులు వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా అతి సర్వత్రా వర్జయ్యేత్తన్నారు భక్తుల. మితంగా ఉంటే హాయిగా ఉంటుంది, అమితమైతే అది విషమైపోతుందట. అది ఏదైనా కావచ్చు. వీళ్ళు ఏకాంతంగా ఎప్పుడూ కూడా ఆ ఏకాంతంగా గడిపేసరికి తొందరలోనే ఏనుగు క్షయ వ్యాధి ప్రారంభమైందండి. క్షయ వ్యాధి అంటే ఇప్పుడు మనకి టీబీ వ్యాధి అంటారు చూడండి, భయంకరమైనటువంటి క్షయ వ్యాధి మొదలైంది. ఎవరికైనా చెప్పుకోవాలంటే ఈయనకు సిగ్గుగా ఉంది. ఎవరికి చెప్పుకోకుండా ఈయన మౌనం వహించాడు. ఆ వ్యాధి బయట పెట్టలేదు. కొద్ది రోజులకు దానంతటా అదే ప్రకటన చేసుకున్నదట. వ్యాధి అధికమైపోయింది, అప్పటికే చేయి దాటిపోయింది. రాజ వైద్యులందరూ కూడా ఎన్నో రకాలుగా వైద్యాలు చేస్తున్నారు. దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులందరినీ పిలిపించి వైద్యం చేయించారు. ఎన్ని వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. భక్తులారా, విచిత్ర వీర్యుడు భయంకరమైన క్షయ వ్యాధిన పడి వివాహం జరిగిన కొంతకాలానికే ప్రాణాలు విడిచిపెట్టినాడు. భక్తులారా, జై శ్రీమద్రమారమణ గోవింద. ఆంజనేయ వరద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎప్పుడైతే విచిత్ర వీర్యుడు మరణించాడో సత్యవతీదేవి దుఃఖానికి అవధులు లేకపోయాయి. కడుపున పుట్టిన 2 బిడ్డలు చచ్చిపోయారు. భర్త మరణించాడు. ఇక ఉన్నది భీష్ముడు మాత్రమే ఆ రాజ్యానికి వారసుడు మిగిలాడు. శంతన మహారాజు గారి కొడుకు. ఆ భీష్ముని దగ్గరకు వచ్చి బోరున ఏడుస్తూ సత్యవతి అంటుందట, నయనా గంగానందన సత్యవతి శోకా
ప్రణవమగ్నయై అనిమొక్కనాడు శాంతనము తోడా చూడండి, శంతన మహారాజు గారికి 3 కొడుకులు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు, పెద్దవాడు భీష్ముడు. 3 కొడుకులు. పెద్దవాడు భీష్ముడు బ్రహ్మచారిగా ఉన్నాడు. 2వ వాడు చిత్రాంగదుడు పెళ్లి కాకుండా చచ్చిపోయాడు. 3వ వాడు విచిత్ర వీర్యుడు. 2 పిల్లలు ఉన్నారు, 2 భార్యలు, కానీ బిడ్డలు పుట్టకుండా చచ్చిపోయాడు. అప్పుడు ఈమె ఏడుస్తుందట, నాయనా కర్మ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టదు, ఎప్పటికప్పుడు అనుభవించి తీరవలసిందే. నీ జీవితానికి అన్యాయము చేసి నా కొడుకుల్ని రాజులు చేయాలని మా తండ్రి ఆ రోజు తెలుసో తెలియకో దాశరథు కోరుకున్నాడు రా. నీకు చేసిన ద్రోహానికి మాకు తగిన శిక్ష పడింది నాయనా. నా కడుపున పుట్టిన బిడ్డలు 2 చచ్చిపోయారు. ఇంకా నాకున్న కొడుకువైనా కన్న కొడుకువైనా నువ్వే కదా నాయనా. పెళ్లి చేసుకో, బిడ్డల్ని కను, రాజ్యాన్ని పాలించు. నా కనుల ముందు నువ్వు పిల్ల పాపలతో చల్లగా ఉంటే నాకు ఈ జీవితానికి ఇంకేం కావాలరా కుమారా అని సత్యవతీదేవి భోరున ఏడ్చింది. అట్లా ఏడుస్తున్నటువంటి ఆ యొక్క సత్యవతిని చూసి, అమ్మా ఎంత మాట అన్నావు తల్లి, ఆడి తప్పుట దోషమగుగాదా అమ్మరో, ఆడి తప్పుట దోషమగుగాదా అమ్మరో, నీ వెలుగును వాడి తప్పుట దోషమగుగాదా అమ్మరో, నీ వెలుగును అడి తప్పుట దోషమగుగాదా. అమ్మా ఆడి తప్పడం దోషం కాదా? పలికి బొంకటెరుగని వంశము, పలుకి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మరలా తప్పడం అనేది మా కురు వంశంలో ఇంతవరకు లేదు, ఇక మీద ఉండబోదు. మా కురు వంశంలో ఇచ్చిన మాట ప్రాణమైన వదిలేస్తాం కానీ మా కురువంశీయులు ఇచ్చిన మాట మాత్రం వదిలిపెట్టలేమమ్మా. నీకు తెలియదా? నాడు మా తండ్రి గారి కోసమని నిన్ను జీవితాన్ని ధారపోసి యవ్వనాన్ని వృధా పుచ్చి బ్రహ్మచర్య వ్రత దీక్ష పూని ఈ యావత్ రాజ్యాన్ని నా తమ్ముళ్ళకు విడిచిపెడతానని మా తాతగారికి మాట ఇచ్చాను కదా. ఆ
వెళ్ళిపోమంటావా? లేదమ్మా, ప్రాణమైన వదిలేస్తాను కానీ మాట మాత్రం వదిలిపెట్టలేను. భూమి తన గంధత్వాన్ని విడిచిపెట్టుగాక, చంద్రుడు తన చంద్రకిరణములను విడిచిపెట్టుగాక, గాలి వీడే మరతుగాక, నేను మాత్రం ఆడిన మాట తప్పలేనమ్మా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు, నా సత్యవ్రత దీక్షను పాడు చేయవద్దు, నా బ్రహ్మచర్యను నేను విడిచిపెట్టలేను అన్నాడు. నాయనా, అలానా సత్యవతిని శంతనుడు పెళ్లి చేసుకున్న కారణముగా చంద్రుని మొదలుకొని సాగినటువంటి కురువంశము ఇక విచ్ఛిన్నము కావలసినదేనా? ఆ కురువంశము పలానా సత్యవతి కారణంగా నిర్వంశమైపోయింది, చంద్రవంశము నశించిపోయింది, ఆ శంతనుడితో ఆ వంశం ఆకలైపోయింది అని చెప్పి అందరూ లోకులు పలు కాకులై నన్ను గేలి చేస్తూ ఉంటే నీ లాభనిందలు భరిస్తూ బ్రతికినంత కాలం జీవోత్సవం లాగా బ్రతకమంటావా? ఈ 3 భార్యల జీవితానికి సంతోషం లేదా నాయనా? ఈ వంశం నిర్వంశం అయిపోవలసిందేనరా కుమారా అని చెప్పి ఓరున ఏడ్చింది సత్యవతీదేవి. అట్లా ఏడ్చేసరికి అప్పుడు ఈయన చెప్పాడట, అమ్మా బాధపడవద్దు, నువ్వు ఏడవలసిన పని లేదమ్మా, నేను ఒక చిన్న సలహా చెబుతాను విను. పూర్వము మా గురువు గారు లేరు, ఎవరు నాయనా? పరశురాముల వారమ్మా. ఆయన తండ్రి అయిన జమదగ్ని మునీంద్రుణ్ణి హరిహయుడు అనే రాజు చంపేశాడు. అవునా? అవును నాయన. అప్పుడు ఆ యొక్క హరిహయుడు అనేటటువంటి ఆ మహారాజు పైన పగబట్టి రాజలోకాన్నంతటినీ కూడా దండెత్తుకుని వచ్చి సర్వనాశనం చేసేస్తాడు మా గురువు గారు. భక్త మహర్షులారా, పంచమ వేద మహాభారత యజ్ఞంలో ఈనాడు హరికథకు గాను ఉభయదారులుగా ఉంటున్నటువంటి పెద్దలండి శ్రీ పత్తిపాటి భార్గవి గారు, పత్తిపాటి చలపతి నాయుడు గారు, మరోపల్లి వాస్తవ్యులు, అలాగే కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ ఎస్ఎస్ నాయుడు గారు జ్ఞాపకార్థకముగా మిథున్ చక్రవర్తి గారండి, కాకర్లవారిపల్లి వాస్తవ్యులు. వారు ఈ పుణ్యకాల ఘట్టంలో పంచమ వేద మహాభారత యజ్ఞంలో ఉభయదాతలుగా ఉంటున్నటువంటి పెద్దలు పూజ్యులు. వారిని ఆ జగన్మాత ద్రౌపది అమ్మవారు కొలిచిన వారికి కుంగు బంగారై సర్వాభీష్టములతో సర్వకాల సర్వస్థల యందు సర్వదా సదా చల్లగా కాచి రక్షించి ఆశీర్వదించుగాక. అమ్మా, 21 సార్లు రాజులపైకి దండెత్తుకుని వెళ్ళి భూలోకంలో రాజు అనేటటువంటి వారు లేకుండా మా గురువు గారు అందరినీ చంపేశాడు. అప్పుడు ఈ రాజలోకం అంతా కూడా రాజు లేని రాజ్యం అయిపోయాయి, రాజ్యాలన్నీ కూడా. అప్పుడు ఆ రాజవంశంలో ఆడవాళ్ళు మాత్రమే ఉంటే క్షేత్ర బీజ ప్రాధాన్యముగా వారికి దేవర విధి న్యాయము చేత ఉత్తమోత్తములు పండితులైనటువంటి బ్రాహ్మణులను పిలిపించి వాళ్లకు సంతానాన్ని ప్రసాదింపజేసి రాజవంశాన్ని నిలబెట్టారు. కాబట్టి ఈ దేవర విధి న్యాయము తప్పు లేదమ్మా. నిజమేనా నాయనా? అవునమ్మా. కాబట్టి విచిత్ర వీర్యుని క్షేత్ర బీజములైనటువంటి యొక్క అంబికకు అంబాలికకు మంచి సకల వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములను పిలిపించి బిడ్డల్లో ప్రసాదిద్దాం. అట్లా ప్రసాదించి మన వంశాన్ని నిలబెడదామమ్మా. ఇందులో తప్పు లేదు. అవునా నాయనా? అవునమ్మా. మరైతే నీకు ఒక విషయం చెబుతానురా. ఏమిటమ్మా? మీ నాన్నగారైన శంతన మహారాజు గారికి నాకు వివాహం జరగక ముందు నేను యమునా నదిలో పడవ నడిపేదానినా? అవునమ్మా. అప్పుడు నాకు పరాశర మునీంద్రుల వారి యొక్క వర ప్రభావం చేత వ్యాసుడు అనేటటువంటి ఒక్క కొడుకు పుట్టాడురా. అమ్మా, వ్యాస మునీంద్రుల వారు నీ కుమారుడా? అవును నాయనా. ఆహా, మా అదృష్టం, మా వంశం పావనం అయిపోయింది తల్లి. వేద విభజన చేసిన మహానుభావుడు నీ గర్భవాసాన పుట్టిన బిడ్డ, ఎంత అదృష్టం అమ్మా అని ఆ తల్లికి సాష్టాంగపడి నమస్కారం చేశారట. ఆయన నువ్వు ఒప్పుకుంటే వ్యాసుడిని పిలిపిస్తానరా. మహాభాగ్యం. అందులో ఆయన నీ కుమారుడైతే ఇక ఏ బాధ లేదు. వ్యాసరాజు గారికి ఇచ్చిన మాట ప్రకారం నీ సంతానం అయితే ఇంకా సంతోషం అమ్మా, తప్పకుండా పిలిపించు అన్నారు. అనగానే ఒక్కసారి కుమారుణ్ణి మనసులో తలుచుకున్నదట భక్తులారా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే నిధయే వాసిష్ఠాయ నమో
తలుచుకున్నాడో ఆ సత్యవతీ దేవతలు తలుచుకోగానే వ్యాసో నారాయణో హరిహి అన్నారు భక్తులారా. వ్యాసం నిండు వారు చక్కగా భగవన్ నామగానంతో బయలుదేరి ఆ రాజ్యానికి వస్తున్నారట. భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే మహర్షులారా, ఎప్పుడైతే ఆ ప్రకారముగా బయలుదేరి వ్యాసుల వారి రాజ్యానికి వస్తున్నటువంటి వ్యాస మునీంద్రుల వారిని చూసి పరుగున బయలుదేరి ఎదురు వచ్చాడు బలపరాక్రమవంతుడైనటువంటి గాంగేయుడు. సాదర పూర్వకంగా ఆయనకు ఘన స్వాగత సత్కారాలు పలికాడు. వస్తూనే ఆ యొక్క గాంగేయుడిని కౌగలించుకున్నాడు వ్యాసుడు. తిన్నగా బయలుదేరి వచ్చి తల్లి అయినటువంటి సత్యవతీ దేవికి సాష్టాంగ పడి బోర్లా పడుకుని దండం పెట్టాడట. అందుకే అన్నారు, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నారు. నువ్వు ఎంత గొప్పవాడవైనా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా, నీకెంత వయసు వచ్చినా, నువ్వెంత పెద్దవాడవై నీకు మనవరాండ్లు ఉన్నా కూడా మీ అమ్మ బ్రతుకుంటా నువ్వు చిన్న బిడ్డగానే కనిపిస్తావు. కాబట్టి భక్తులారా, 4 వేదాలు విభజించాడు, మహాభారత గ్రంథాన్ని రచించాడు, అష్టాదశ పురాణాలు రచించాడు, సకల శాస్త్రాలు తెలిసిన వాడు, సర్వ బ్రహ్మజ్ఞాని. అట్లాంటి అంత గొప్పవాడైన వ్యాసుడు తల్లిని చూడగానే సాష్టాంగపడి బోర్లో పడుకుని 2 కాళ్ళు పట్టుకుని దండం పెట్టాడట. అట్లా నమస్కరించినటువంటి ఆ కుమారుణ్ణి చూచి పైకి లేవనెత్తి సరస్సు ముద్దాడి, నాయనా వ్యాస, ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు నాయనా, క్షేమంగా ఉన్నావా? బాగున్నానమ్మా. అమ్మా,
ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కొడుకుని చూడాలనిపించిందా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బిడ్డను చూడాలనిపించిందా? అమ్మా చెప్పమ్మా, నన్ను ఎందుకు పిలిచావు తల్లి? నన్ను పిలిచిన కారణం ఏమిటో చెప్పమ్మా. నాయనా, నీతో ఏదైనా అవసరం అనిపిస్తే, నీతో పని పడితే, మనసులో తలుచుకుంటే వస్తానన్నావు కదా, అందుకనే నిన్ను పిలిచానురా. మాట నిలబెట్టుకున్నావు నాయనా. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషంరా. నిన్ను పిలిచిన కారణం ఏమందువా కుమారా? అక్కరగలిగి తలంచితి నన్నా నింద పసిమిన్నా, అక్కరగలిగి తలంచితి నన్నా నింద పసిమిన్నా, అక్కరగలిగి తలంచితి నన్నా నాయనా, నీతో ఒక ముఖ్యమైన పని పడి ఇక్కడికి పిలిచానురా. ఏమిటమ్మా అది? నీ పెద్ద తమ్ముడైనటువంటి చిత్రాంగదుడు గంధర్వుని చేతిలో యుద్ధము చేసి ప్రాణాలు కోల్పోయాడు. నీకు తెలియనిది ఉన్నది నాయన. సర్వజ్ఞుడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినటువంటి మహానుభావుడవు. ఇక నీ రెండవ తమ్ముడు విచిత్ర వీర్యుడు క్షయ వ్యాధి చేత ప్రాణాలు విడిచిపెట్టినాడు నాయన. పుత్ర శోకముతో నన్ను ఇట్లా ముంచి వెళ్ళిపోయారు నీ తమ్ముళ్ళు ఇద్దరు. ఇక ఈ వంశానికి ఉన్నటువంటి ఒక్కగానొక్క వారసుడు ఈ భీష్ముడు. వీడిని పెళ్లి చేసుకుని సంతానాన్ని కనమంటే నా యొక్క బ్రహ్మచర్యము, నా వ్రత దీక్ష, నా సత్యవ్రతము అంటున్నాడు. కాబట్టి నిన్ను పిలిచాను నాయన. ఈ వంశము ఎక్కడ నిర్వంశం అయిపోతుందో, ఈ వంశము ఎక్కడ అంతరించిపోతుందో అని చెప్పి నాకు చాలా భయంగా ఉందిరా. అందుకని నా కోడళ్ళిద్దరికి బిడ్డల్ని ప్రసాదిస్తావని నిన్ను పిలిచాను నాయన. దానిదేం భాగ్యమమ్మా, తప్పకుండా ప్రసాదిస్తాను. నీవు చెబితే నేను కాదంటానా? ఇలా పిలువమ్మా, వాళ్ళ దగ్గర మంచి వ్రతం చేయిస్తాను. ఆ వ్రతం చేయగానే వారికి సంతానం కలుగుతుంది. వ్రతమా? ఏమ్మా వద్దా? పోనీలే, ఏదైనా నోము నోయిస్తాను. నోమా? అది వద్దా? పోనీ ఏదైనా యజ్ఞం చేయించమంటావా? ఈ హోమాలు, ఈ వ్రతాలు, ఈ యజ్ఞాలు ఇవన్నీ మాకు చేత కాకుండా నిన్ను పిలిచానా?
మరి ఇంకా బిడ్డలంటే ఎట్లా వస్తారమ్మా? భర్త లేడు కదా, యజ్ఞమో యాగమో క్రతువో హోమమో ధ్యానమో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే సంతానం ఎట్లా కలుగుతారు? బిడ్డలంటే ఏం చెట్లో కాయలు కాదు కదా కోసి ఒళ్ళో వేసుకోవడానికి. పిలువమ్మా. ఈ యజ్ఞాలు యాగాలు ఇవి ఏం చేయలేక కాదు, మంత్రాలకు చిత్తకాయలు రాల్చే పెద్ద విధానం నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇట్లా చూడు, నిన్ను పిలిచిన కారణం ఏమిటయ్యా అంటే, దేవర విధి న్యాయము చేత నీవే స్వయంగా నా కోడళ్లకు బిడ్డల్ని ప్రసాదించాలి, అందుకే పిలిచాను. అమ్మా, దేవర విధి న్యాయము చేత నేను సంతానాన్ని ప్రసాదించాలా? ఏమి ప్రసాదించవా? అది కాదమ్మా, ఒక్క మాట చెబుతాను విను. ఇంద్రియోద్రేకము రూపుమాస్తి నియతి విషయముల పొందబోగా దూరీకృత పాపులు ఎనివరేణులకు ఇతివరేణ్యులకు సంసారమునకు కడు దూరము అమ్మరో అమ్మరో దాటలేము. అరణ్యాలలో ముక్కు మూసుకొని ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటూ కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాది అరిషడ్ వర్గాలను సమూలముగా నశింపజేసి జీవనము సాగించేటటువంటి జడదారులము మునీశ్వరులము మాకెందుకమ్మా ఈ సంసార లంపటం? సంసారానికి సన్యాసానికి చాలా దూరం అమ్మా. నాకెందుకు తల్లి ఈ సంసార లంపటాలు? ఈ సంసారం అనేది అంత సామాన్యమైనటువంటిది కాదు. పాపం ఒకరిలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి పెళ్ళానికి ఎప్పుడు కాసికి పడదు బొత్తిగా. ఈయన ఎడ్డం అంటే ఆయమ్మ తెడ్డం అంటుంది, ఆయమ్మ తెడ్డం అంటే ఈయన ఎడ్డం అంటాడు. ఇద్దరికి అరకట్టి కూడా పడదు. ఈ మహాతలతో యాగడం చాలా కష్టం అని చెప్పి ఆయమ్మను వదిలిపెట్టేసి ఇంకొక పెన్నాన్ని చేసుకున్నాడు. ఈ అమ్మ ఆవిడ మించిన మహాతలు వచ్చింది, గయ్యాలి గంప. ఈ పొయ్యిలో పెట్టి ఆ పొయ్యిలో పెరికేస్తా ఉంది. చిచ్చి ఈయన కూడా వద్దని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరిని మించిన మహాతల్లి వచ్చింది. అసలు ఆడ జాత ఇట్లా ఉంటుంది కాబోలు, నాకు ఆడవాళ్ళకి బొత్తిగా పడదు. ఇక నాకు ఈ సంసారం వద్దు, ఈ పెండ్ల వద్దు, ఈ ఇల్లొద్దు, ఈ వాకిలొద్దు, అసలు ఈ సంసారమే వద్దని చెప్పి వదిలిపెట్టేసి సన్యాసంలో కలిసిపోయాడు. సన్యాసం దగ్గర ఏముంటుందండి? క్రమక్రమంగా ఒంటిపైన ఉండే బట్టలన్నీ పోయాయి. 2 కౌపీన వస్త్రాలు మిగిలాయి. కౌపీనం అంటే గోచిగుడ్డ. ఒక గోచి పెట్టుకుంటాడు, ఇంకొకటి ఉతికి ఆరబెట్టుకుంటాడు. ఈయన కొద్ది రోజులకు ఒక ఎలుక తయారైంది. ఈ ఎలుక ఈ ఉతికి పెట్టుకున్న కౌపీన వస్త్రం కొరికేసింది. దీని దుంప దగ్గర బాగా తయారైంది, నా ప్రాణానికి, నా గోచిగుడ్డ కొరకడానికి వచ్చింది, ఇది ఎక్కడుందో అని చెప్పి ఆ ఊర్లోకి వెళ్ళి పాపం మళ్ళీ ఒక కౌపీనం వస్త్రం దానం పుచ్చుకొచ్చుకున్నాడు. ఎవరిని అడిగాడమ్మా, కొంచెం పాత గుడ్డుంటే ఈ తల్లి కౌపీనం పెట్టుకుంటాను అన్నాడు. సరే పానీలే, పాత గుడ్డే కదా అని దానం చేసింది ఆయమ్మ. ఈ రెండోది పెట్టుకొని ఇంకొకటి ఉతికి ఆరబెట్టుకున్నాడు, దాన్ని కూడా కొరికేసింది ఈ ఎలుక. దీని దుంప దగ్గర దీన్ని పెట్టకూడదు, ఈ ఎలుకని ఈసారి చంపేయాలని చెప్పి ఊర్లోకి వచ్చి, అమ్మ ఒక పిల్లి పిల్ల ఉంటే దానం చేయి తల్లి అన్నాడు. ఆయమ్మ పిల్లి పిల్లని దానం చేసింది. ఇదంతా చిన్న పిల్లి పిల్ల, అది ఇప్పుడు పాలు మాత్రమే తాగుతుంది. కొంచెం పెరిగి పెద్దదైతే అప్పుడు వేటాడి ఎలుకను చంపుతుంది ఈ పిల్లి. ఈ చిన్న పిల్ల ఇది బోర్న అరుస్తా ఉంది ఆకలికి. చిచ్చి వ్యర్థమోగాల పడలేకపోతున్నాను, దీనికి రోజు పాలు కొని పోయాలంటే కష్టమైపోతానని చెప్పి మళ్ళా ఊర్లోకి పోయి ఒక ఆవుని ఒక దూడని దానం అడిగాడు. గోదానం మహాదానం అని చెప్పి ఆవు దూడ దానం చేశారు. వీడు రోజు ఆవును మేపుతాడు, పాలు పిండుతాడు, ఆ పిల్లికి పోస్తాడు, ఈయన తాగుతాడు. నేను అసలు సన్యాసిని కదా, రోజు ఆవును మేపడమే సరిపోతా ఉంది, నేను తపస్సు ఎప్పుడు చేయాలి, ఈ ఆవును మేపడానికి ఒక మనిషి ఉంటే బాగున్నావు అనుకున్నాడు.
జీతం ఇవ్వకపోతే ఎవరు పని చేస్తారు, జీతం తీసుకోకుండా పని చేసేది పెళ్ళం ఒకటే అని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇక పెళ్ళి అయిన తర్వాత ఆయమ్మ గొప్పనే ఉంటుందా, ఆయమ్మకు ఒక ఇల్లు, ఆమెకి బిడ్డలు. చూడండి, ఆ కామము, కోరిక అనేటటువంటిది శరీరం పైన ఉన్నటువంటి వ్యామోహము, కౌపీన వస్త్రం పైన ఉన్నటువంటి వ్యామోహం. ఆయన యొక్క శరీరాన్ని దాచుకోవాలనే ఆ కోరిక కౌపీన వస్త్రం పైన ఉన్న వ్యామోహంతో పిల్లిని అడిగాడు. పిల్లిని, ఆ ఎలుకను చంపాలని పిల్లిని అడిగాడు. పిల్లిని పెంచాలని ఆవును అడిగాడు. ఆవును మేపాలని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య బిడ్డల కోసం మరలా ఏ జీవితం వద్దని వెళ్ళిపోయాడో అదే సంసార లంపటంలోకి వచ్చి పడిపోయాడు. అమ్మా, వ్యామోహం అనేది అంత భయంకరంగా ఉంటుంది. ఈ సంసార లంపటములో కొంపటములో నేను ఉండలేను, నాకు వద్దమ్మా, నా వలన కాదమ్మా, నన్ను ఇబ్బంది పెట్టవద్దు తల్లి అన్నాడు వ్యాసుడు. అనగానే ఆ మాటలు విని సత్యవతి అన్నది, సరేరా, నీవా నీ సన్యాసము అంటావు, వీరా వాడి బ్రహ్మచర్యం అంటాడు. ఒకటికిద్దరు బిడ్డలుండి కూడా నేను అనాథనైపోయాను. ఇట్లాంటి బ్రతుకు బ్రతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని అందులో దూకి చావడం మంచిది. ఇద్దరు కొడుకులుండి కూడా ఈ సత్యవతి వల్ల ఈ వంశం పాడైపోయిందని చెప్పి అందరూ నన్ను ఆడిపోసుకుంటూ ఉంటే ఈ జీవితాన్ని నేను బ్రతకలేను అని ఈమె బోరున ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా అమ్మా ఏడవద్దమ్మా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, అందుకేనా నేను చెప్పినట్లు వింటున్నావు. అలా కాదమ్మా, ఇట్లా చూడు, తల్లిదండ్రులు చెప్పిన ఎట్లు విన్నా, తల్లిదండ్రులు చెప్పిన ఎట్లు విన్నా, చదివిన పుణ్యోపు వచ్చు అని వేదము కనియోచుగదే అందులో జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పినట్లు వింటే బిడ్డలకు 4 వేదాలు చదివినంతటి పుణ్య ఫలితం వస్తుందని చెప్పి వేదంలో ఉంది. తల్లిదండ్రులు చెప్పినట్లు బిడ్డలు వింటే 4 వేదాలు చదివినంత ఫలితం వస్తుందట. ఓహో, అందుకేనా ఇద్దరు ఒకేసారి చెప్పిన మాట వింటున్నారు. పెళ్లి చేసుకోరా అంటే వాడు చేసుకోడు, బిడ్డల్ని కనరా అంటే నువ్వు చెప్పిన మాట వినవు. చిచ్చి, ఎందుకు నాకు ఈ బ్రతుకు? అమ్మా, విన్నల బోనివి, పెద్దదానివి, నువ్వు అట్లా బాధపడద్దమ్మా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. సరే, ఇప్పుడు ఏమిటి? దేవర విధి న్యాయము చేత నీ కోడలకు నెల బిడ్డల్ని ప్రసాదించాలి, అంతే కదా? అంతేరా, సరే అలాగే పంపించమ్మా, బిడ్డల్ని ప్రసాదిస్తానులే. నిజంగానా నాయనా? నా బంగారు తండ్రి, చాలా సంతోషం. అలాగే నాయనా. ఆగ మేఘాల మీద పెద్ద కోడల దగ్గరకు వచ్చేసింది. ఏ అమ్మాయి అంబిక, రండత్తయ్యా. ఇలా వచ్చారేమిటి? కబురు పంపిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్వాలేదులేవే, నీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. అట్లా కూర్చోండి అత్తయ్యా. చూడు, అరణ్యం నుంచి నా కొడుకు వచ్చాడు వ్యాసుడు. ఏమో అమెరికా నుంచి వచ్చినట్టు ఈ అమ్మకి. అరణ్యం నుంచి నా కొడుకు వచ్చాడు వ్యాసుడు. చాలా అందంగా ఉంటాడు, నీకు బిడ్డల్ని ప్రసాదిస్తాడు. దేవర విధి న్యాయంతో నేను మాట్లాడాను. వెళ్ళు, రాత్రికి వెళ్ళి నా కుమారుణ్ణి సేవించి మంచి కొడుకుని కనాలి, అర్థమైందా? నాకెందుకు అత్తయ్యా బిడ్డలు? భర్త మరణించి పుట్టుడు శోకంలో ఉన్నాను, భర్త పోయిన దుఃఖంలో ఉన్నాను. నాకెందుకు అత్తయ్యా ఇప్పుడు ఈ సుఖభోగాలు, ఈ సంతానము? నీ కోసము నా కోసం కాదు పిచ్చిదాన, వంశం కోసం, మన వంశాన్ని నిలబెట్టడం కోసం. వెళ్ళు, అర్థమైందా? మంచి బిడ్డను కనాలి, వాడిని రాజ్యానికి రాజును చేస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. సాయం సమయానికి దగ్గరుండి కోడల్ని ముస్తాబు చేసి వ్యాసుల వారున్న మందిరానికి
బంగారు చెంబు నిండా పాలిచ్చి బ్రహ్మాండంగా పంపించింది. వచ్చేసరికి ఎట్లా ఉన్నారండి మునీంద్రుల వారు అంటే, ముడిబడి గద్దము మొగాల నడయగా, ముడిబడి గద్దము మొగాల నడయగా, మడమల కొలబడిల జడలుత్తములా, మన చుట్టూ పులితోల ముందెత జపమాల, అడుగులం బావ కోళ్ళ మరియం నిగురు గొప్పచులున్న నిప్పులాగున భూతి పూసిన బంగారు పొందెనరయా, నడగ నొసటి మీద నెడుల చంద్రపు బొట్టు చెవుల రుద్రాక్షములు చెల్లు మీర, బ్రహ్మతేజపు దిక్కుల ప్రజ్వరిల్ల చూపరకు భయమున్ భక్తి నీలపునిల్ల, ముడులు బిగించినటువంటి గడ్డము మోకాళ్ళ దాకా వేలాడుతా ఉందట. ఈ గడ్డాన్ని దగ్గరగా గట్టిగా ముడేసి పెట్టున్నాడు. ఆ ముడులు వేసిన గడ్డమే మోకాళ్ళ దాకా ఉంటే ఆ ముళ్ళన్నీ విప్పేసి ఎంత పొడుగుంటుందో చూడండి. ఆ గడ్డం ముడులు బిగించిన గడ్డం మోకాళ్ళ దాకా వేలాడుతా ఉంది. అట్టా కట్టిన బల్ల జడలు వెనకాల మడమలకు తగులుతున్నాయి. మొల చుట్టూ పులితోలు కప్పుకున్నాడు. చెవులకు రుద్రాక్షలు పెట్టుకున్నాడు. చేతిలో జపమాల ధరించాడు. ఆయన నల్లటి బక్క చిక్కిపోయినటువంటి ఆ శరీరం పైన విభూతి రేఖలు బంగారు రేఖల్లాగా ధగలాడిపోతున్నాయి. లొత్తలు పడిపోయిన బొగ్గలు, లోపలికి వెళ్ళిపోయిన కనులు చూడడానికి ఆ అగ్ని నేత్రాల్లాగా ఎర్రగా వెలిగిపోతున్నాయట. కన్నులు భక్తుల అగ్నిగోళాలాగా వెలుగుతున్నాయట ఆ నేత్రాలు. అట్లా ఆయన ఆ మందిరంలో హంసతోలిగా తల్పం పైన కూర్చుని ఉంటే బ్రహ్మతేజము ఆ మందిరం అంతా నిండి నిబిడీకృతమైంది. బయలుదేరి ఎప్పుడైతే ఈమె ఆ పాల చెంబు తీసుకుని ఆ తలుపు తీసి అట్లా అడుగు పెట్టిందో, హంసతోలిగా తల్పం పైన తపోధ్యానంలో ఉన్నటువంటి వ్యాసుల వారు ఒక్కసారి అట్లా కళ్ళు తెరిచి వచ్చినటువంటి ఆయన చూశారు. చూడగానే ఆయన బ్రహ్మ తేజస్సును తట్టుకోలేకపోయిందామె. ఆ మునీంద్రుని చూడగానే భయభ్రాంతులైపోయి చేతిలో ఉన్న పాల చెంబు వదిలేసి, అయ్యో ఈ తాతగారితో నేను ఈ రాత్రితో ఉండవలసిందని గట్టిగా మూసుకుంది భక్తుల. ఎప్పుడైతే ఈ అమ్మ కళ్ళు గట్టిగా మూసుకున్నదో ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు. తెల్లవారిపోయింది. ఆ మందిరంలో నుంచి బయటకు వచ్చాడు వ్యాసుడు. పరుగున వచ్చేసింది సత్యవతీదేవి. నాయనా కుమారా వ్యాస ఆగరా. ఏమ్మా అందంగా ఉండే మనవడు పుడతాడమ్మా. బలవంతుడేనా? చాలా బలవంతుడమ్మా. తెలివైన వాడేనా? చాలా గొప్ప తెలివి పరుడమ్మా. కానీ ఏమిట్రా? మరేమీ లేదమ్మా. నీ కోడలు నన్ను చూసి భయపడింది కాబోలు. ఆమె భయపడి కళ్ళు మూసుకుంది. అందుకని మాతృదోషము చేత పుట్టుకతోటే గుడ్డివాడు జన్మిస్తాడమ్మా అన్నాడు. వ్యాస అంధలోపము ఉన్నవాడు రాజ్యపాలనకు పనికిరాడు కదా. పుట్టుకతోటే గుడ్డివాడి కావాలన్నాను నేను. రాజ్యాన్ని పాలించడానికి మనవన్ని ఇవ్వరా అంటే ఇట్లా గుడ్డివాడిని నా చేతిలో పెడతావా? చిచ్చి ఇట్లా చేస్తావనుకోలేదురా. నేనేమమ్మా చేసేది? ఇందులో నా పొరపాటు ఏమీ లేదు. నీ కోడలదే తప్పు. సరేరా, చిన్నదానికైనా అన్ని తెలివిలు చెప్పి కాస్త గట్టిగా మంతలించి పంపిస్తాను. దానికైనా మంచి బిడ్డను ప్రసాదించు. అర్థమైందా? అట్లాగే అమ్మా. బయలుదేరి చిన్న కోడల దగ్గరకు వచ్చింది. అమ్మాయి అంబాలిక, అత్తయ్య మీరా? రండి. ఇలా వచ్చారేమిటి? కూర్చోండి, కబురు పంపిస్తే నేను వచ్చేదాన్ని కదా. అయ్యి మీ అక్క ఉంది చూసావో అంబిక, అబ్బా ఎప్పుడు నా మాట విన్నదే. అందుకే అదంటే నాకు కోపం. నేను చెప్పిన పని ఒక్కడు కూడా తిన్నగా చేయదు. నువ్వు చూడు ఎంత బాగా వింటావు నేను చెప్పిన మాట. అందుకే నువ్వు నాకు ఇష్టమైన కోడలివి.
ఆ రోజుల్లో అత్తలంటే ఎంత భయపడే వాళ్ళండి కోడళ్ళు. అత్తలకు భయపడి కాపురాలు చేసేవాళ్ళు. అదే ఈ రోజుల్లోనా కోడళ్ళకు భయపడి అత్తలు బతకాల్సి వస్తూ ఉంది. రోజులు అట్లా మారిపోయాయి. ఒక ఊర్లో ఒక అత్తగారికి 4 కోడళ్ళు ఉన్నారట. ఇంట్లో పెత్తనం అంతా అత్తగారిదే. కోడళ్ళు అత్తగా తెలియకుండా పొడక పిల్ల కూడా కదిలించకూడదు. ఒకరోజు మధ్యాహ్నం పని అంతా అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చున్నారు ఈ 4 కోడళ్ళు. ఏమే అక్క, నాకు ఎప్పటి నుంచో నేరేడు పండ్లు తినాలని ఉంది. మన అత్త ఉంది, ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టనివ్వదు అంటే ఈ 2వ కోడలు అంది, చాలే ఊరుకోవే, నీకేనా, నాకు మాత్రం కోరిక లేదా, నాకు ఎప్పటి నుంచో పెద్ద చెరుగ్గడ తినాలని ఉంది. నీకేమో చెరుగ్గడ, నాకు కూడా ఒక కోరిక ఉంది. నీకేం కోరుకుంది? నాకు ఎప్పటి నుంచో పాయసం తినాలని ఉంది. సరిపోయిందమ్మ గొంతమ్మ కోరికలు. నీకేం కోరిక? మాట్లాడు, నీకేం కోరికలు లేవా? నాకు ఎప్పటి నుంచో దిబ్బ రొట్టె తినాలని ఉంది అంది. బాగున్నాయి కోరికలు, ఏమో బలంగా ఉన్నాయి. మన మొగుళ్ళు అంతకంటే ₹1 ఒకటి తీసుకొని పోయి వాళ్ళ అమ్మకాడు ఇచ్చేస్తారు. మనకి ఏవి తినిపెట్టరు, మనల్ని ఎక్కడికి దొడుకోపోరు. ఈ అత్త ఇంట్లో వదిలేసి అట్లా పోదు అనుకుంటా ఉన్నారు. అప్పుడు ఈ ఊర్లో డప్పు కొడుతున్నారట. ఈ తండోరా వేస్తూ ఉంటే అది విన్నారు. ఏమిటి 4 కట్టకట్టుకొని ఒకేసారి వచ్చారు, ఇంట్లో పనులు నిలిపేసి? ఏమిటి అత్తయ్య, అన్న ఊర్లోకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారంట. వాళ్ళు అదేదో వృద్ధాశ్రమం కట్టినారంట అత్తయ్య. తెల్ల వెంట్రుకలు ఉండే వాళ్ళందరూ ఇండ్లలో దాక్కుంటే కూడా ఎత్తికి మరీ ఎత్తుకొని వెళ్ళిపోయి ఆశ్రమంలో పెట్టేస్తున్నారట. మాకున్న ఒక్కగానొక పెద్ద దిక్కు నువ్వు లేకపోతే మేము ఎట్లా బ్రతకాలి అత్తయ్య? మాకు మంచి ఏదో చెడు ఏదో చెప్పాలంటే పెద్దదానం నువ్వు ఉండాలి. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టలేదట గవర్నమెంట్ వాళ్ళు. ఆ ఆశ్రమంలో పెట్టేస్తున్నారు వృద్ధులందరినీ, ముసలి వాళ్ళని. తెల్ల వెంట్రుకలు కనిపిస్తే పట్టుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ కొడుకులు కూడా ఇంట్లో లేరు కదా, నీ క్యారేజీలో భోజనం పెట్టిస్తాము, సాయంత్రం దాకా ఊరు చివరుండే గుళ్ళో కూర్చో. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ ఊర్లో నుంచి పోగానే మేము వచ్చి నిన్ను తీసుకొస్తాం ఇంటికి. నా కోడళ్ళకి నేనంటే ఎంత ప్రేమ, ఎంత పుణ్యం చేస్తే ఇట్లాంటి కోడళ్ళు దొరికారు నాకు, ఎంత అదృష్టము అని చెప్పి ఆనందపడిపోతున్నాను. అమ్మ క్యారేజీలో ఒక ఆమె భోజనం పెట్టుకొచ్చింది, ఒక ఆమె నెత్తిన గుడ్డ కప్పింది. అత్తయ్య జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కడ ఈ బట్ట తీయొద్దండి, తెల్ల వెంట్రుకలు కనిపిస్తే పట్టుకొని పొడుస్తారన్నారు. ఏం పాపం ఊరు చివర ఉండే పాడుపడిపోయిన దుర్గమ్మ గుడిలో కూర్చుంది వచ్చి. ఒక ఆమె పెద్ద 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 నేరేడు పండ్లన్నీ తెచ్చుకొని గిన్నెలో పెట్టుకుంది తినేదాన్ని. ఒక ఆమె లావుగా పొడవుగా ఉండే చెరుగ్గడ తెచ్చింది. ఒక ఆమె దెబ్బ రొట్టె బాగా మందంగా కాలుస్తా ఉంది. ఒక ఆమె పైన పాయసం పెట్టింది. ఈ గుళ్ళో కూర్చొని మధ్యాహ్నం భోజనం అయిపోయి చేయి కడుక్కొని నీళ్ళు అట్లా పోసేసరికి ఆ దారిలో ఒకడు పోతున్నాడు. సుబ్బమ్మత్త, నీకే పోయే కాలం వచ్చింది, ఆ గుళ్ళో పోయావు, అది అసలే పాడుపడిపోయిన గుడి, దాంట్లో పావులు ఉన్నాయి, రాబట్టి గట్టిగా అరవద్దురా, గట్టిగా అరవద్దు, ఎవరైనా వింటారు. ఏమిటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చారట కదా, ముసలి వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతున్నారట. నా కోడలకి నేనంటే ఎంత ప్రేమ, నన్ను ఇక్కడ దాచిపెట్టారా, నువ్వు వరిస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. గవర్నమెంట్ వాళ్ళు నిన్ను తీసుకొని పోయి వాళ్ళు ఏం చేసుకుంటారే, గవర్నమెంట్ అప్పుల్లో ఉంది, వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా నిన్ను పోషించడానికి? నీ కోడలు ఎందుకు చెప్పారేమిటో, పోయి ఇంటికి తొందరగా అన్నారు. అనేసరికి గబగబా ఇంటికి వచ్చి తలుపు తట్టింది. ఒక ఆమె పీట పైన కూర్చొని ఉంది, నేరేడు పండ్లు పెట్టుకొని తినడానికి ముందు గిన్నెలో. ఒక ఆమె చెరుగ్గడ తెచ్చుకుంది, ఒక ఆమె మందంగా కాల్చింది దెబ్బ రొట్టె, ఒక ఆమె పైన పాయసం ఉడక పెడతా ఉంది. వచ్చేసింది అత్త. అమ్మాయిలు కోడళ్ళు అంది. వచ్చేసింది అత్త. లేవండి అని చెప్పి పరుగున ఒక ఆమె చెరుగ్గడ తీసుకెళ్ళి తలపెరకాయలు పెట్టేసింది. ఒక ఆమె ఈ దెబ్బ రొట్టె తీసుకెళ్ళి గోడ కానించేసింది చెక్కలాగా. ఈ అత్తగారు గొంతు విని కంగారులో పేట పై నుంచి లేసే లోపు ఈ గిన్నె దొరుకుని నేరేడు పండ్లని కింద పోయినాయి. అవన్నీ పేట కింద తోసేసింది ఒక ఆమె. ఈ పైన ఉడికే పాయసాన్ని దించేదానికి గాల వేడిగా ఉంది, తలుపు తీసేస్తారు. ఏమిటత్తయ్యా అప్పుడే వచ్చేస్తారు, మేము సాయంత్రం వచ్చి తీసుకొని వచ్చుంటాము. ఏం చెప్పమంటారే, ఆ భోజనం దీన్ని చేయగడుకొని నీళ్ళు అట్లా పోసినానమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందో పాము, అంత పెద్ద పాము, అది ఎంత లావు ఎంత పొడవు ఉందంటే ఆ తలుపు వెనుక రాణించినారే చెరుకు గడ అంత పొడవు ఉంది. అంత ఉండే ఆ పాము ఆ గోడ కానించినారే దెబ్బ రొట్టె అంత పడగ విప్పి ఆ పేట కింద దోసేసినారే నేరేడు పండ్లు అంతంత గుడ్లు చేసిన నువ్వు చూసే లోపు నా మనసు ఆ పొయ్యి పైన ఉడుకుతా ఉండే పాయసము అట్లాగా కుదుకుతా ఉడికింది నా మనసు. క్షమించండి అత్తయ్య అని చెప్పి కాళ్ళ పైన పడిపోయారు. ఎందుకే
ఎంతో పెత్తనం నా చేతిలో పెట్టి మీరు ఇంత బాధపడతారు, ఈ పెత్తనాలు మీరు తీసుకోండి అని చెప్పి అత్తగారు ఆనాటి నుండి కోడళ్ళకు బాధ్యతలు అప్పచెప్పారట. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని తగునవంతురాలు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని తగునవంతురాలు. అయ్యో ఆ రోజుల్లో అత్తలంటే అంత గౌరవం ఇచ్చేవాళ్ళు భక్తులారా. ఎప్పుడైతే ఈ అత్తగారు రాగానే పరుగు పరుగున ఎదురొచ్చింది. అత్తయ్య ఇట్లా వచ్చారేమిటి, కబురు పంపిస్తే నేను వచ్చేదాన్ని కదా, కూర్చోండి అత్తయ్య. పర్వాలేదులేవే, నువ్వు నాకు ఎంతో ఇష్టమైన కోడలివి, అందుకనే నీ దగ్గరకు వచ్చాను. ఇట్లా చూడు, మీ అక్క ఉంది అంబిక, ఎప్పుడు నేను చెప్పిన మాట వినదే. అరణ్యం నుంచి నా కుమారుడు వచ్చాడు వ్యాసుడు, ఎంత అందంగా ఉంటాడో తెలుసా నా కొడుకు. కాకి పిల్ల కాకి ముద్దని, ఈయన కొడుకు ఈ అమ్మకు అందంగా ఉంటే అందరికీ అందంగా కనిపించాలా. నా బిడ్డ ఎంత అందంగా ఉంటాడు వ్యాసుడు, అడవి నుంచి అరణ్యం నుంచి వచ్చాడు వాడు. వాడిని చూసి భయపడిందట. వాడేమన్నా రాక్షసుడా, పోనీలే పాపం అని చెప్పి బిడ్డను ప్రసాదిస్తే వాడిని చూసి భయపడిందట. అందుకని చెప్పి దానికి గుడ్డి వాడబడతాడట. ఇదిగో ఈ రోజు రాత్రి నువ్వు వెళ్ళు, నా కొడుకుని సేవించు, మంచి బిడ్డను కను, అప్పుడు నీకు చక్కగా మంచి సంతానం కలిగితే వాడికి రాజ్యాన్ని ఇచ్చి రాజుని చేస్తాను, అర్థమైందా? అట్లాగే అత్తయ్య. ఈ బయలుదేరి వెళ్ళిపోయింది అత్తగారు. అయితే ఈ అత్తగారు ఎట్లా పోగానే ఆగ మేఘాల మీద బయలుదేరి సరాసరి అక్క దగ్గరకు వచ్చింది. అక్క అక్క ఏమిటో ఇలా వచ్చావు? రాత్రి స్వాముల వారి యొక్క మందిరానికి వెళ్ళావు కదా, మరి స్వాముల వారు నిన్ను చక్కగా సేవించారా? నవమన్మధుడ అతి సుందరుడ వలచిన అక్క ఎవరే
స్వాముల వారి మందిరానికి వెళ్ళావట కదా, స్వాముల వారు నిన్ను చక్కగా సేవించారా? ఆయన ఆదరించారా? ఆ మునీంద్రుడు మంచివారేనా? బాగున్నారా? ఏమైనా మాట్లాడు, పర్వాలేదు. ఆ మునీంద్రుడి పేరు మాత్రం నా దగ్గర ఎత్తొద్దే బాబు. ఆ మునీంద్రుడిని తలుచుకుంటేనే నాకు డోకు వస్తుంది. జల్లు తేళ్ళు పాములు పాకినట్లుందే బాబు. ఆ గడ్డాలు, ఆ మీసాలు, ఆ విభూది వాసన, అబ్బబ్బబ్బబ్బా, ఆ మునీంద్రుడిని తలుచుకుంటేనే నాకు డోకు వస్తుంది బాబు. చాలా నిన్నతో విచిత్రము లేదు. గడ్డమేమైనా పెద్ద అడ్డమా? మునీంద్రులు అన్నాక ఆ మాత్రం గడ్డము, ఆ మాత్రం మీసము, ఆ మాత్రం విభూతి వాసన వస్తాయి. అంత మాత్రానికి ఎట్లా అంటే ఎలాగా? ఈరోజు రాత్రికి స్వాముల వారి మందిరానికి నేను వెళుతున్నాను. రే, నా మాట వినవే, చిన్నదానివి, భయపడతావు, పోకే, నా మాట వినవే. ఏ పర్వాలేదు లేకయ్యా, నేను వెళ్ళి వస్తాను ఈ రోజు రాత్రికి అంది అమ్మ. సరే, నీ కర్మ, హితము చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మం అనుకుంది అమ్మ. చక్కగా బయలుదేరి సాయంత్రానికి సర్వాలంకార విభూషితురాలై పన్నీటి జలకమలాడి చక్కగా సర్వ పుష్పములు కూడా అలంకరింపజేసుకుని ఆ పాలచమ్మ తీసుకుని బయలుదేరి వస్తాడు. వాళ్ళకేమిటండి, జడదారులు, మునీశ్వరులు వాళ్ళు. మన దగ్గరకు అమ్మాయి వస్తుంది కదా, మనం జీన్స్ వేసుకోవాలి, టీషర్ట్ వేసుకోవాలి, క్రాప్ చేయించుకోవాలి, గడ్డం తీసుకోవాలి, సెంటు కొట్టుకోవాలి, ఇవేం తెలియదు వాళ్ళకి. బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు, పరమాత్మలో లీనమైనటువంటి మునీశ్వరులు. అట్లాంటి ఆ మహానుభావుడు ఉన్నటువంటి ఆ మందిరంలోకి ఈమె బయలుదేరి ఆ పాల చెంబు తీసుకుని ఎప్పుడైతే అట్లా అడుగు పెట్టిందో, అడుగు పెట్టగానే తపోధ్యానంలో హంసతూలిక తల్పం పైన కూర్చుని ఉన్నటువంటి ఆ మునీంద్రుడు ఒక్కసారి అట్లా కన్నులు తెరిచి వచ్చినటువంటి అంబాలికను చూచారు. నాదునిక పిల్లగడ్డము జడలు కన్నులగా మునీంద్రుడు వచ్చినటువంటి ఆమెను చూసి కళ్ళట్లా తెరిచాడు. తెరవగానే భయభ్రాంతురాలైపోయింది. ఒక్కసారి ఆ మునీంద్రుడిని చూసి గడగడ 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 వణికిపోతున్నది. అయ్యయ్యో, మా అక్కగారు చెప్పింది నిజమే, అనవసరంగా ఈ మందిరంలోకి వచ్చాను, ఈ రాత్రికంతా ఈ తాతగారితోనే నేను కాలం గడపవలసింది అని చెప్పి కళ్ళు మూసుకుంటే గుడ్డి వాడబడతారని చెప్పింది కదా అత్తగారు. ఈ అమ్మ కళ్ళు మూసుకోలేదు, భయపడిపోయి కళ్ళు తేల వేసేసిందండి. ఎప్పుడైతే కళ్ళు తేల వేసేసిందో శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా నీరులాగా ప్రవహించింది భక్తులారు. అట్లా నీరులాగా ప్రవహించినటువంటి ఆ సమయంలో ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు. తెల్లవారిపోయింది, మందిరంలో నుంచి బయటకు వచ్చాడు. పరుగు పరుగున వచ్చింది సత్యవతీదేవి. నాయనా, కుమారా, యాస, ఆగరా, ఏమ్మా, అందంగా ఉండే కొడుకు పుడతాడా? పుడతాడమ్మా. గుడ్డివాడు పుడతాడా? లేదమ్మా. తెలివైన వాడేనా? చాలా గొప్ప తెలివైనటువంటి వాడు, నీతి శాస్త్రజ్ఞుడు, సర్వజ్ఞుడు, పరాక్రమవంతుడు జన్మిస్తాడమ్మా. ఆహా, నా బంగారు తండ్రి, చాలా సంతోషం నాయనా. అమ్మా, కానీ కానీ మళ్ళీ కానీ ఏమిట్రా? నన్నేం చేయమంటారమ్మా? ఈసారి పుట్టేటటువంటి బిడ్డ పాండురోగి జన్మిస్తాడమ్మా అన్నాడు. వ్యాస,
నన్ను ఏం చేయమంటావమ్మా? కళ్ళు మూసుకుంటే గుడ్డివాడు పుడతాడని నువ్వు చెప్పావు కాబోలు. ఈ అమ్మ కళ్ళు తేల వేసేసింది. శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా నీరులాగా ప్రవహించింది. ఆ కారణము చేత ఈమెకు మాతృదోషముతో పాండురోగి జన్మిస్తాడమ్మా అన్నాడు. అనగానే వ్యాస, సరేరా, వీళ్ళ కర్మ ఎట్లా ఉంటే అట్లా తెల్లవారుతుంది, సరే వెళ్ళు నాయన పంపించేసింది. చక్కగా నవమాసాలు నిండిన ఈ భక్తులారా, అట్లా నవమాసాలు నిండి పూర్ణ గర్భములైన తరువాత చక్కనైనటువంటి శుభముహూర్తములో పెద్దదైనటువంటి అంబిక యొక్క గర్భవాసమున అంబికేయుడు వైభవోపేతముగా ఆ యొక్క మగ పిల్లవాడు జన్మించినాడు. వాడికి ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టినారు. రెండవదైనటువంటి అంబాలిక గర్భవాసమున పాండురోగి తెల్లగా బియ్యం పిండి ఎట్లా ఉంటుందో అట్లా పిండి బొమ్మలాగా ఉన్నాడట వాడు, తెల్లగా అట్లా జన్మించాడు పాండురోగముతో. అందుకని వాడికి పాండురాజు అని చెప్పి నామకరణం చేస్తున్నారు ఆ బిడ్డకు భక్తులారు. జై శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, రాధికారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. భక్తులారా, ఇద్దరు కూడా ఎంతై వటుడింతే అన్నట్లుగా పెరుగుతున్నారు. బుడిబుడి నడకలతో ముద్దు మాటలతో తప్పటడుగులు వేస్తున్నారు. కానీ ఈయనకు మనస్కరించడం లేదంటే సత్యవతీ దేవికి. మన వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అంత ఆనందంగా అనిపించడం లే మనసుకి. ఒకడేమో గుడ్డివాడు, ఒకడేమో పాండురోగి. పుట్టగా ఇట్లాంటి బిడ్డలు పుట్టారని మరలా కొడుకును పిలిచింది. మరలా వ్యాసమునీంద్రుల వారు వచ్చారు. నాయనా, ముచ్చటగా మూడోసారి ఇంకొక్కసారి ఈ ఒక్క అవకాశం ఇవ్వరా, మరలా నిన్ను ఇబ్బంది పెట్టను, నా పెద్ద కోడలకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాను, ఇంకొక కుమారుణ్ణి ప్రసాదించి ఈ వంశానికి వారసుడు, మంచి వారసుడు నీకు నయన అన్నది. అట్లాగేనమ్మా నీ ఇష్టం అన్నాడు. అనేసరికి తిన్నగా బయలుదేరి ఆ యొక్క పెద్ద కోడల దగ్గరకు వచ్చింది. అమ్మాయి అంబిక, ఏమిటత్తయ్య ఇట్లా వచ్చాడు, ఇలా చూడు, రాజు పెద్ద కొడుకే రాజు కావాలి. అంధలోపమున్నవాడు రాజ్యపాలనకు పనికిరాడు. నీవా గుడ్డివాడిని కన్నావు, ఈ రాజ్యాన్ని వాడి చేతిలో పెట్టలేము. కాబట్టి నా కుమారుణ్ణి మళ్ళా పిలిపించానమ్మా, ఇంకొక బిడ్డను కను, మంచి సంతానాన్ని, మంచి కొడుకును కను, నా మాట విను, ఈ రాజ్యానికి ఒక రాజును అందించు. నాకెందుకు అత్తయ్యా ఇంక బిడ్డలు? కుంటివాడో, గుడ్డివాడో, అవిటివాడో, చెవిటివాడో, ఎట్లాంటి వాడో ఒకట్లాంటి వాడు, నాకు ఉన్న కొడుకు చాలు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నీకోసమో నా కోసమో కాదే పిచ్చిదాను. పుట్టినింటికి మెట్టినింటికి వెన్నతేనే ఆడదాని బ్రతుకు ఎందుకు చెప్పు? నా మాట విను, నా మాట విని ఈ ఒక్క బిడ్డను ప్రసాదించు అని బలవంతంగా కోడల్ని ముస్తాబు చేసి పంపించింది. ఈమె వెడుతూ ఉంటే ఈమె వెనక ఒక దాసి వస్తా ఉంది. ఆ దాసిని చూసింది. ఏమే దాసి, నీకు కూడా బిడ్డలు లేరు కదా, నా మాట విను, నా 7 వారాల నగలు నీకు ఇచ్చేస్తాను, నా పట్టు చీర నీకు కట్టేస్తాను, నువ్వు వెళ్ళి ఆ మునీంద్రుడిని సేవిస్తే నీకు బిడ్డలు కలుగుతారు. నన్ను అడిగితే ఈ గర్భము విచ్ఛిన్నమైపోయింది అని చెబుతాను, నీకు బిడ్డలు కలిగినట్లుంటారు, వెళ్ళు అని చెప్పి ఈమె నగలన్నీ ఆమెకు అలంకరించి ఈమె చీరగట్టి ఆమెను ముస్తాబు చేసి ఆ దాసిని ఆయన మందిరానికి పంపించింది. దాసీలకు వెరుపేముంటుందండి, చక్కగా ఆ మునీంద్రుని వైభవోపేతముగా సేవించిందట. మిల్ల 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 మెరిసే మనసే ఎగిసి దూకిందిలే, ఓ మిల్ల మిల్ల
సేవించింది. ఆ మునీంద్రుని పొందు తన పూర్వజన్మ సుకృతం అనుకుంది. ఆ మునీంద్రుని రాత్రంతా కూడా కన్నులారా చూస్తూ ఆనందంగా సేవించింది. తెల్లవారిపోయింది. వ్యాస మునీంద్రుల వారు ఆ మందిరంలో నుంచి అడుగు బయటకు పెట్టారు. పరుగు పరుగున వచ్చేసింది సత్యవతీదేవి. మళ్ళా నాయనా కుమారా వ్యాస ఆగరా, ఏమ్మా అందంగా ఉండే మనోడు పుడతాడమ్మా. గుడ్డివాడు కానీ పాండువాడు కానీ పుడతారా? పుట్టరమ్మా. అందంగా ఉండేవాడే పుడతాడు. తెలివైన వాడేనా? చాలా గొప్ప తెలివైనటువంటి వాడు, నీటి కోవిదుడు. ఈ వంశము ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ వంశాన్ని సక్రమమైన దారిలో పెట్టగలిగినటువంటి యోధుడు, మహానుభావుడు జన్మిస్తాడమ్మా. ఆహా నా బంగారు తండ్రి, నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. అమ్మా కానీ కానీ మళ్ళీ కానీ ఏమిట్రా? కానీ 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 అని నా ప్రాణాలు తోడేస్తున్నావు. ఈసారి ఏమైంది? ఈసారి పుట్టేటటువంటి ఆ మనమడు దాసి గర్భంలో పుడతాడమ్మా అన్నాడు. తుంటి మీద కొట్టరా, నోట్లో పండ్లు రాలుతాయి అన్నాడట. నీలాంటి వాడు వెనకాల తుంటి పైన కడితే నోట్లో పండ్లు ఎట్లా రాలుతాయి? పంపించింది నా కోడలనైతే దాసి గర్భంలో పుట్టాడు ఏమిటి? నన్నేం చేయమంటావమ్మా? నువ్వు పంపించింది నీ కోడల్ని, నీ కోడలు పంపించింది దాసిని, కాబట్టి నన్నేం చేయమంటావమ్మా అన్నాడు. సరేరా, కాబట్టి ఈ బిడ్డను మాత్రం ఆలస్యం చేయకమ్మా, అజాగ్రత్త పరచవద్దు. ఈ బిడ్డ ఈ వంశానికి చాలా అవసరమైనటువంటి వాడు, కాబట్టి ఈ బిడ్డను నీవు భద్రపరచమని చెప్పి ఇంకొకసారి నన్ను ఇబ్బంది పెట్టవద్దమ్మా, వెళ్ళి వస్తానని వ్యాస మునీంద్రుల వారు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క గాంగేయుడు ఆ దాసిని చక్కగా సంరక్షణ చేస్తున్నారు. భక్తులారా, వైభవోపేతముగా ఆ దాసి యొక్క గర్భవాసంలో చక్కనైనటువంటి శుభముహూర్తములో బ్రహ్మాండముగా యమధర్మరాజు గారి యొక్క అంశ చేత నీతి కోవిదుడైనటువంటి విధుల మహాశయుడు జన్మించినాడు. భక్తులారా, జయ శ్రీమంత రమణ గోవింద. కీర్తిశేషులు అరిగల మహాదేవయ్య గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి కుమారుడు అరిగల చెంగలరాయలు గారండి, గుండ్లగుట్టపల్లి వాస్తవ్యులు, అమ్మవారి ఆలయానికి గాను 201 రూపాయి, దాసు గారికి 50 రూపాయల కానుకలు సమర్పించినారు. అదేవిధంగా స్వర్గీయ శ్రీ పరమపదించిన అరిగల మహాదేవయ్య గారి పవిత్రాత్మకు వైకుంఠ పద సాన్నిధ్యము, స్వర్గలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా బెంగళూరు కృష్ణయ్య గారండి, కొండకిందపల్లి వాస్తవ్యులు, పదిపట్ల బయలు, మరి వారు అమ్మవారి యొక్క ఆలయానికి గాను 500 రూపాయల కానుకలు సమర్పించారు. మా కళా బృందానికి 100 రూపాయల కానుకలు సమర్పించారు. రారా కృష్ణయ్య పాట పాడమని చెప్పి కోరుకున్నారు. వారిని వారి కుటుంబాలను సకల భోగ భాగ్యములిచ్చి సర్వాభీష్టములతో చల్లగా కాచి రక్షించి ఆశీర్వదించుగాక. దేవుడే ఉన్నాడు
భక్తులారా, మన చిత్తూరు జిల్లాలో, కర్ణాటకలో, తమిళనాడులో 3 రాష్ట్రాల్లో కూడా తిరుగులేని గొప్ప పేరు ప్రఖ్యాతలు వహించి శివాడి సిస్టర్స్ అంటే హరికథ చెప్పడంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు వహించినటువంటి వారు. కాబట్టి మరి ఈ పుణ్యకాల ఘట్టంలో ఈ యొక్క పంచమ వేద మహాభారత యజ్ఞంలో ఇక్కడికి శివాడి వాస్తవ్యులు కాలాచార్య పెదనాన్న గారు, అలాగే రమేష్ అన్న గారు, అలాగే కరుణాకర్ గొప్ప హార్మోనిస్టు, అలాగే రమేష్ అన్న గారు గొప్ప తబలా కళాకారులు, అదేవిధంగా కాలాచార్య పెదనాన్న గారు గొప్ప హరికథా విద్వాంసులు, తబలా విద్వాంసులు, హార్మోనియం విద్వాంసులు, బిడ్డల ముగ్గురిని కూడా సాటి లేని మేటిదారులుగా తీర్చిదిద్దినటువంటి వారి కళలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు వహించినటువంటి పుణ్యమూర్తులు వారు ఈ రోజు ఇక్కడికి మన వేదిక దగ్గరకు రావడం నా అదృష్టం. కాబట్టి వాళ్ళని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం భక్తులారా. కాతయ్య గారండి కల్లూరు వాస్తవ్యులు, గుడికి 100 రూపాయలు, దాస్ గారికి 50 రూపాయలు కానుకలు సమర్పించారు. వారికి కూడా అష్టైశ్వర్య అభివృద్ధినిచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా. అదేవిధంగా ఈనాటి నుండి మన మహాభారత యజ్ఞంలో గరుడ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం లైవ్ చేస్తున్నారు కనుక మొన్నటి దాకా మగరాల మహాభారతం మొత్తం కూడా 18 రోజులు లైవ్ ప్రచారం చేస్తారు. అలాగే ఈనాటి నుండి మన మహాభారత యజ్ఞంలో లైవ్ ప్రచారం చేస్తున్నటువంటి వారు చక్కగా మా లోకేష్ అన్న గారండి, తిరుపతి వాస్తవ్యులు, గరుడ టీవీ చైర్మన్ గారు. వారి ఇంటి ఆడబిడ్డ వలె చీర, జాకెట్, ఫలములు, పుష్పములతో వారి సతీ సమేతంగా ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదిస్తూ 116 రూపాయల కానుకలు సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి అష్టైశ్వర్య భౌభాగ్యములు ఇచ్చి ఆ జగన్మాత ద్రౌపది అమ్మవారు సర్వకాల సర్వస్థల యందు సర్వదా సదా తోడు నీడగా ఉండి చల్లగా కాచి రక్షించాలని, ఆ జగన్మాత కృపా కటాక్ష వీక్షణాలు వారికి ఎల్లవెల్లగలగాలని చెప్పి కోరుకుంటున్నాం భక్తులారా. జై శ్రీమద్రమాగమన గోవింద, ఆంజనేయ వరద గోవింద, రాధికారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. మహాభక్తులారా, ఎప్పుడైతే ఆ ప్రకారముగా నీతి కోవిదుడైనటువంటి విదుర మహానుభావుడు దాసి గర్భంలో జన్మించాడు. యమధర్మరాజు అంతటి వాడు దాసి గర్భంలో జన్మించడం ఏమిటయ్యా అంటే దానికి ఒక కారణం ఉంది భక్తులారా. మాండవ్యుడు అనేటటువంటి ఒక మునీంద్రుడు ఒక రాజ్యానికి దగ్గరలో
అమ్మాయి